భీమడోలు మండలం పోలసాన్పల్లి పంచాయతీ సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనాతో పాటు పాలక మండలి సభ్యులను గ్రామస్తులు మంగళవారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి జయరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్తో పాటు 12 మంది వార్డు సభ్యులను పీడోని కార్యాలయ సిబ్బంది రమణను దుస్సాలవలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో పంచాయతీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. సర్పంచ్ రహీమా బేగం భావోద్వేగంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిపై తన నిబద్ధతను వెల్లడించారు. తాను చేసిన పనులన్నీ గ్రామంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని గర్వంగా చెప్తున్నానన్నారు. హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణం, గ్రామంలో రహదారుల ఏర్పాటు, విద్యుత్, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారం, వార్డు సభ్యులు, కార్యాలయ సిబ్బంది, కార్యదర్శి సహాయ సహకారాలతో ఇవన్నీ సాధ్యమయ్యాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన భర్త హసీనా అందించిన సహకారం మరోలేందని అన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పరచాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎలా చూడండి శ్రీనాని ఒకసారి కొంచెం అలా ఉన్నాను సార్. మేడం ఎలా చూడండి ఒకసారి. సెక్రటరీ గారిని చెప్తాను. ఒక్క నిమిషం అని ఎలా చూడండి ఒకసారి. నేను ఇప్పుడు ఈ గ్రామానికి సెక్రటరీగా వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందండి. మార్చి 15వ తారీఖున నేను 2024 జాయిన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా 5 సంవత్సరాలు తెలియకుండానే గడిచిపోయింది. గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల అభివృద్ధి అయితే చేసాం. ఈ అభివృద్ధి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మా వార్డు నెంబర్లు అండి. అక్కడి నుంచి 12 మంది వార్డు, ఎందుకంటే వార్డు పంచాయతీ బోర్డు సవ్యంగా జరగాలంటే ఖచ్చితంగా వార్డు మన నెంబర్ సపోర్ట్ లేకపోతే మనం చేయలేం. నేను చేసిన అభివృద్ధి అంతా మన ఊళ్ళో కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకంటే నేను గర్వంగా చెప్తాను, ఏ సర్పంచ్ అయినటువంటి మంచి పనులని నేను నా గ్రామానికి చేశానని. ఎందుకంటే ఇళ్ల స్థలాలు 30 ఏళ్ళలో ఎవరికి ఇప్పటివరకు మన గ్రామంలో ఇల్లే రాలేదు. అలాంటిది నా హయాంలోనే వచ్చాయి. ఇల్లు ఇవ్వడం అనేది కానీ, డంపింగ్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటి కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, కరెంటే ప్రాబ్లం లేకుండా చూడడంలో కానివ్వండి, శానిటేషన్లో కానివ్వండి, నేను గర్వంగా చెప్తున్నాను. నేను గుండెపై చేసి కూడా చెప్తాను. ఎందుకంటే నేను బాగా అభివృద్ధి చేశాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. దీని అన్నిటికీ సహకారం అందించిన సెక్రటరీకి, మన పంచాయతీ సిబ్బందికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా దానికంటే మరీ నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే నా హస్బెండ్ హసీనా గారు. ఇప్పుడు నేను ఇలా ఉండి నాకైతే మా ఇల్లు, బ్యాంక్ తప్ప నాకు అసలు ప్రపంచమే తెలియదు. ఇప్పుడు 100 మందిని అయినా నేను మాట్లాడగలను, ఇంట్లో కూర్చొని ఏ పనైనా చేయగలను. ఆ స్థితికి నన్ను ఇలా సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా మన గ్రామం ఇంకా అభివృద్ధి పదంలో ఉండాలని, నాకంటే మంచి సర్పంచ్ రావాలని, వాళ్ళు ఇంకా బాగు చేయాలని, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి పదవులు రావాలని ఆకాంక్షిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.